ఎన్ని ఎకరాల సాగు వచ్చింది, సాగులోకి వచ్చింది, దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు విచారణకు రావాలి. ఇది దాదాపు ఈ ప్రాజెక్టు కట్టకన్నా ముందు 68 లక్షల ఎకరాల భూమి సాగులో ఉంటే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సుమారు దగ్గర 1,20,00,000 పైచిలుకు ఎకరాలు సాగులోకి వచ్చినాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, నీతి ఆయోగ్ చెప్తున్న లెక్క, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క, మొన్న వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులు ఉన్నాయి. ఆ రిపోర్టులో తేలిన అంశాలు, వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల యొక్క శ్రేయస్సే వీళ్ళకైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం, వెళ్ళి నిజ నిర్ధారణ చేద్దాం. ఇది నంబర్ 1. నంబర్ 2, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము చెయ్యలేదు కాబట్టి వీళ్లకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి ఇంకో ఆరోపణ చేశారు. ఎవరైనా బీఆర్ఎస్ హయాంలో పని జరగలేదా? 2,900 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదా? కేటాయించి పనిని జరపలేదా? అంటే పూర్తిగా పక్కన పెట్టేసిందా? జరగడానికి అవకాశం లేదని చెప్పేసి మాట్లాడిందా? మాట్లాడేదానికి కూడా ఒక నిబద్ధత ఉండాలి కదా, ఒక పద్ధతి ఉండాలి కదా. ఈరోజు ఒక పక్క మీరే ఆ డిజైన్ బాగాలేదు అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేసీఆర్, మీరే చెప్పారు. ఇంకోవైపు 2,900 కోట్లు కేటాయించడం మీరే చెప్పారు. మేడం, ఇక్కడ తను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, అది చాలా కష్టాలతో కూడుకున్నది, చాలా ప్రమాదంతో కూడుకున్నది, అయినా సరే మనం ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ప్రాజెక్ట్ని ఆపడానికి లేదు, ఇక మనం ఖచ్చితంగా ముందే వెళ్ళాలి, ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి వెళ్ళడానికి లేదు. తప్పైనా ఒప్పైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాదు తను చెప్పిన దాంట్లో అది నిజమేంతో మరి అంటే సైంటిస్ట్స్ చెప్పాలి, కానీ ఆ దాంట్లో ఉన్న బోరు మెషిన్ ఏదైతే ఉందో ఆ బోరు మెషిన్ని కూడా అక్కడే వదలాల్సిన పరిస్థితి అట, అది బయటకు కూడా రాలేని స్థితి అట, వదిలేయాల్సి. ఇక దాన్ని పక్కన ఇంకో దగ్గర, ఆ లోపలనే ఇంకో దగ్గర దాన్ని పార్ట్స్గా విడదీయడమా లేకపోతే ఇంకో రకంగానో లోపల వదిలేసే రావాలా తప్ప దాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఇంకో విషయం ఉంది. ఈ విషయాల్ని అంతా పరిగణనలో తీసుకున్నా కూడా మేము డబ్బులు కేటాయించి చేశాము. చేసిన తర్వాత ఈరోజు కొంతకాలం గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో మీరే చెప్తున్నారు, ఇప్పుడు కోటేశ్వరరావు సార్ ఏమని చెప్పారు, ఖచ్చితమైన సమస్యలు భూమిలో మార్పులు వస్తాయి, ఈ మార్పుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అది భూకంపాలు వచ్చినప్పుడు కానీ భూమి పొరల్లో జరుగుతున్న మార్పులు కానీ వీటన్నిటికి దారితీస్తాయి. ఆ దారితీస్తున్న సందర్భానికి ఈ అంశానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని అంటే, దాంట్లో అక్కడ ఎవరో చచ్చిపోతే దానికి చూడడానికి వెళ్ళలేదనడానికి దీనికి ఏం సంబంధం? ఏం సంబంధం? ఫామ్ హౌస్లో 12 మంది చచ్చిపోయారో 20 మంది చచ్చిపోయారో నువ్వు చూసినావా? సరే చూసినావు, నువ్వు చూసినావు, నీ కళ్ళారా చూసినావు, దానికి టన్నెల్కు సంబంధం ఏంది? ఏం సంబంధం ఉందని దానికి దీనికి కలుపుతుంది. ఇదే మీ విషయ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సిగ్గు లేదు, సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది. బయటకు వచ్చి ప్రజలకు ఒక జవాబుదారీతనాన్ని ప్రదర్శించకుండా సిగ్గు సోయి తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరే నాగన్న, దానికి మీరు ఇదే టన్నెల్కు ఆనాడు చనిపోయిన దానికి సంబంధం ఏంది? ఈరోజు మనం కూర్చున్నప్పుడు మునూర్ రవి, నేను మాట్లాడుతున్నప్పుడు మునూర్ రవి ఏమన్నాడు మేడం? అక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ కదా మునూర్ రవి, ఆగండి, మునూర్ రవి మాట్లాడుతూ జరిగి 2 రోజులు అవుతుంది, 2 రోజులు అయితే బీఆర్ఎస్ నాయకులు పోయి అక్కడ పలకరించడానికి, చూడడానికి, ప్రమాదం ఎట్లా జరిగిందని అంచనా వేయడానికి వెళ్లాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడారు. మేము ప్రభుత్వం వైపు నుంచి ఎంత సీరియస్నెస్ ఉంది, ఖచ్చితంగా దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారో చూద్దామనే దాంతో మేమున్నాం. వెంటనే
ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు ఇబ్బందులు అవుతాయని చెప్పేసి వినండి అన్న. అయితే ఇంత ప్రమాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాకుండా ప్రచారాలకి వాటికి వీటికి పోతున్నారని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. దానికే నాగన్న గారు చెప్పారు, గతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే 65 మంది చనిపోతే ముఖ్యమంత్రి వెళ్ళలేదు. లేదు ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, సరే ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో ఇంకెక్కడో జరిగిందో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ప్రాజెక్టులో మేడం ఇదే జార్ఖండ్ వేరే అవుట్ ఆఫ్ స్టేట్ 11 మంది చనిపోతే ముగ్గురు మంత్రులు ఆల్రెడీ ఉండి చేస్తున్నారు కదా. ఆ సమస్య వచ్చినప్పుడు అది మాట్లాడాలి, ఈ సమస్య వచ్చినప్పుడు ఇది మాట్లాడాలి. ఈ సమస్యను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని మాట్లాడాల్సింది కానీ దానికి ఏ సంబంధం? ఈ రోజు కోటేశ్వర సార్ గారు ఇంతవరకు జనరల్ గా సారు వేరే దానికి లింక్ చేస్తారు, కానీ కోటేశ్వర సార్ కూడా కేవలం ఈ సబ్జెక్ట్ వరకు ఎందుకు పరిమితం అవుతున్నారు? 100 మాట్లాడతారు సార్, 100 మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. 100 మాట్లాడడానికి నువ్వు ప్రమాదం జరిగితే నువ్వు వెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రభుత్వానికి అనకపోతే ఇంకొకటి గంటమా? దానికి దీనికి సంబంధం లేని పొంతన లేని విషయాలు మాట్లాడుతూ ఎంతకాలం మీరు కాలాన్ని వెళ్ళబుచ్చుతారు? దాన్ని వెళ్ళబుచ్చితే మీకేమొస్తుంది? 10 సంవత్సరాలు కాదండి, నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ఆగింది ఒక పని, ఏదైనా పని మేడం. ఒక 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ఆగింది మేడం. ఇందాక సాయి చెప్పింది చాలా క్లియర్గా. ఒక 6 సంవత్సరాలే మనం ఒక ఇల్లు కట్టుకొని ఓపెన్ చేయకుండా ఉంటే అది పాడైపోతుంది కదా. దాంట్లో పాముందా, తేలుందా, లేకపోతే ఇంకోటి ఉందా అని చెప్పేసి ఆలోచించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆ ఇంట్లోకి పోతామే, ఆ మాత్రం సోయలేదా ప్రభుత్వానికి? అక్కడ లోపలికి పోయిన తర్వాత అరే కార్మికులు నువ్వు నేను చెప్తున్నా నువ్వు అరే కేంద్ర మేడం వినండి కేంద్ర సర్టిఫికేషన్ కాదు మేడం, కేంద్రము డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది, ఫిట్మెంట్ ఇచ్చింది కదా. ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారా? వినండి కదా, మీకు ఓపిక ఎందుకు లేదు? ఓపిక ఎందుకు లేదు మీకు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓపిక ఎందుకు లేదు? వాళ్ళకి ముందు నేను చెప్పేది కాదు మేడం. ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి ఒక ఎస్టిమేషన్ వేసి ఇక్కడ బాగానే ఉంది, వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. దాంట్లో ఎటువంటి తప్పు లేదు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాసేపటికి ఫిజికల్గా భౌతికంగా లోపలికి వెళ్ళి అక్కడ స్థితి గతి చెప్పింది ఎవరు? కార్మికులు. ఈ కార్మికుల లోపల నీళ్ళు వస్తున్నాయని చెప్పిండ్రు, ఈ కార్మికుల లోపల బురద వస్తుందని చెప్పిండ్రు, ఈ కార్మికుల లోపల ప్రమాదకరంగా ఉందని చెప్పిండ్రు. ఆ ప్రమాదం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని అంటున్నాను నేను. జరగకన్నా ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అంటున్నాను నేను. మా పార్టీ చెప్తున్నది కూడా మీ దగ్గరకు వచ్చి కార్మికుల్ని వెళ్ళిపోండి లేకపోతే ఇంకోటి కాదు. అక్కడ జరిగిన ప్రమాదాన్ని మనము అవాయిడ్ చేయడానికి రెస్క్యూ టీమ్స్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? రెస్క్యూ టీమ్స్ని వెంటనే మనం ముందే పెట్టుకొని ముందుకు ఎందుకు వెళ్ళలేదు? ముందు మీకు అంచనా లేదు, ప్రభుత్వానికి అంచనా లేదు. అరే వినండి ముందు మీకు ఒక అంచనా లేదు మేడం. మీరు ఆగండి, మీరు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు తగులుదాం అనుకున్నాను, కానీ తగలదలుచుకోలేదు. మీరు ఏమేమి మాట్లాడతారో మాట్లాడండి. నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని కార్మికులు చెప్పిన తర్వాత, బయటకు ఆ విషయం వచ్చిన తర్వాత రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? తెలియకముందు మీరు లోపలికి వెళ్ళారండి, కాదనట్లేదు. ఒక పరిస్థితి మనం బయట ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఆలోచిస్తాం. ఏదైతే 8,000 లీటర్ల నిమిషానికి వస్తుంది అంటున్నారో దాన్ని 3,500కి తగ్గించాము, ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే వాళ్ళని ముందుకు పంపించాము అనేది కదా ప్రభుత్వం. ఇంకో మీరు విషయం అర్థం చేసుకోవట్లేదు. నీరు సూది మన ఉన్న దాని నుంచి వస్తుంది, దాని నుంచి వచ్చిపోతుంది. 3,000 లీటర్లు వచ్చిందా, 30 లీటర్లు వచ్చిందా, 3 లీటర్లు వస్తుందా, ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. ఆ గుర్తించి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకంటే ఇది చిన్నగా లేదు, జస్ట్ 1 మీటరో 2 మీటర్ల సొరంగం కాదు. ఇది దాదాపు 42 కిలోమీటర్లు 44 కిలోమీటర్ల సొరంగము. ఈ ప్రమాదం జరిగితే ఈ 25-30 కిలోమీటర్లు ఎక్కడ పరిగెత్తుతారు కార్మికులు? ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఉండాల్సిన అవసరం లేదా? ఒకవేళ అటువంటి ప్రమాదమే జరిగితే వీళ్ళు ఎట్లా బయటపడాలి, బతికి బయటపడేటట్టు మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? ఈ విషయాలన్నీ మర్చిపోయి వేరే విషయాలన్నీ మాట్లాడతారు ఎందుకు?
కాళేశ్వరం విషయం మాట్లాడు. ఈరోజు కాళేశ్వరం కింద ఉన్న చుట్టుపక్కల ఉన్న కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం ఏం కావా? మీరు ఇచ్చిన రిపోర్టే కదా, మొన్న అసెంబ్లీలో ఇచ్చిన రిపోర్ట్ కదా, అథెంటిఫికేషన్గా వచ్చింది కదా. నేను ఆ విషయాలన్నీ మీరు అఫీషియల్గా ఇచ్చిన రిపోర్టే తీసుకొద్దాం అనుకునే వాళ్ళ. నేను వేరే దగ్గరికి వెళ్ళి రావడం లేట్ అయింది. మొత్తం ఇక్కడ మీరు ఇచ్చిందే, అసెంబ్లీలో మీరు ప్రజెంట్ చేసిందే, మేము చేసింది కాదు. ఎన్ని ఎకరాలకు వచ్చిందని ఈరోజు అన్ని విషయాలు మర్చిపోయి అబద్ధాలు ప్రజలకు చెప్పి ఈరోజు ఆ గద్దెనెక్కి ఈరోజు మళ్ళీ పాత విషయాలు మాట్లాడతారు. ఒకవేళ ఆ రోజు మా వైపు నుంచే ఏదన్నా జరిగింది అనుకుందాం, ఒకవేళ మా నుంచే జరిగింది మేజర్ మిస్టేక్, మమ్మల్ని ప్రజలు ఏం చేసిండ్రు? ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది కదా. మా తప్పుని సరిచేయటమో లేకపోతే ఇంకా అభివృద్ధి చేయటమో, మేము ఇంకా అందించాల్సిన ఫలాన్ని అందించలేదనో మీకు ఏదో ఆశలతోని ఆకాంక్షలతోని పెద్ద ఎత్తున ఆలోచన చేసి మీకు అధికారం కట్టబెట్టింది కదా. ఎందుకు పాత ఏడుపు? మీకు పాత దాని గురించి ఎందుకు ఏడుస్తున్నారు? మీరు కొత్త దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? కొత్త దాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? జరిగిన ప్రమాదంకు పరిమితమై మాట్లాడమంటే ఆ పనికిరాని పదాలన్నీ మాట్లాడుకుంటే నీకేమొస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యం లోపలికి ఇప్పుడు పోయినరా లేకపోతే అప్పుడు పోయినరా? కార్మికులు ఎప్పుడు పోయినరు? అప్పుడు పోతే ఇప్పుడు చదువుతున్నారా? ఆ రోజు పంపితే ఇప్పటిదాకా నడుచుకుంటూ పోయినరా? 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన కార్మికులు నడక. ఒక సంబంధం లేని పొంతలేని మాటలు మాట్లాడద్దు. నిజంగా సంబంధం ఉండి మనం దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో ఆ దాని గురించి మాట్లాడండి. మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒకదానికి ఇంకో దానికి లింక్ చేసి అది సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వలన ఏమీ ఒరిగేది లేదు. ఇంకో విషయం ప్రధానంగా చూడండి విజిత గారు, ఇదే నాగన్న 1977-84 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని చెప్పారు. ఈ మొత్తం మేజర్ టైం అంతా ఎవరి కాలం మేడం? దాంట్లో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలి మేడం? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే పరిపాలన ఎంతకాలం జరిగింది మేడం? దాదాపు 15-20 సంవత్సరాలు జరిగింది కదా. మరి జరిగిన దాంట్లో ఇదే ప్రభుత్వానికి అది పూర్తి చేయకుండా ఎందుకు ఆగింది మేడం? అది ఎందుకు ఆగింది? ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక 10 సంవత్సరాల పాటు 2,900 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత కూడా పని ముందుకు ఎంత వెళ్ళింది అనేది ఒక అంశం అయితే, మీ హయాంలో జరగాల్సిన పూర్తి కావాల్సింది ఇంతకాలం ఎందుకు వచ్చింది? 2014 దాకా ఎందుకు వచ్చింది? ఈ దాని విషయం ఎందుకు మాట్లాడలేదు? ఒక నిమిషం సాయి గారు కూడా మాట్లాడిన తర్వాత ఒకేసారి ఆన్సర్. సాయి కిరణ్ గారు, ఇందాక నాగన్న గారు ఒక మాట